కార్ పార్టీని కలుపుకుందామని చూసిర్రు, కండువా కప్పుదామని చూసిర్రు అని తాపకోసారి కవితక్క బాణాలు వేస్తుండేటాళ్లకు పువ్వు పార్టీ లీడర్లంతా గరమైతుర్రు. ఇంటి పంచాయతీ ఏమన్నా ఉంటే మీరు చూసుకోర్రి, నడుమ మమ్మల్ని ఏంటికి ఇగ్గుతుర్రు అన్నట్టు కోపానికి వస్తుర్రు. ఇక చూడుర్రి సెంటర్ మంత్రి బండి సార్ ముచ్చట్లు ఎట్లున్నాయో. కానీ దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం, మేము అవినీతి మచ్చలో కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం, మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం. కాబట్టి ఈ చార్ పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు కాదా అన్నట్టు. ఏ గాళ్ళను మేమేంటి కలుపుకుంటాము అన్నట్టు మాట్లాడిండు సెంటర్ మంత్రి. అంతేకాదు అప్పట్లో కవితక్క జైలుకు పోయినప్పుడు కారు పార్టీ వాళ్ళే కాయసివాడి పువ్వు పార్టీల కలవనికే చూసిండ్రు గాని అదంతా నడవదని దూరం పెట్టినాం అన్నట్టు మాట్లాడిండు బండి సారు. ఇంకేమన్నాడో చూడరే. మేము కలుపుకుంటే ఎప్పుడు కలుపుకుంటాము. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఎన్నికల్లో పోటీ చేసిర్రు, అధికారం కూడా పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా పంచుకున్నామా? కలుపుకుంటే ఎప్పుడో కలుపుకునేటోళ్ళం, వాళ్ళు ఒక్కటే అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. కవితక్క తాపకోసారి కారు మీద కాషాయం కప్పనికి చూసిండ్రు అని మాట్లాడుతుండేటాలకు గిట్ల గట్టిగానే గరం అవుతుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. అటు కారు పార్టీ వాళ్ళు కూడా పువ్వు పార్టీలతో మాకు శోభతేంది అన్నట్టు మాట్లాడుతాండ్రు. ఇగిదిట్లుంటే ఓ దిక్కు ముచ్చట్లతో కుంపటి రాజేసి ఇంకో దిక్కు కవితక్క తన పని తాను చేసుకుంటూ పోతున్నది. పట్నంలో ఉన్న బంజారా హిల్స్ ఇంటికాడ పక్కపోంచే తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసు తెరిచింది అక్క. పూజలు గిట చేసుకున్నాక మాట ముచ్చట్లు చేసింది. ఇక చూడరు ఏమన్నదో. ఈ 10 సంవత్సరాలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. మన కర్మ ఏందంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు. ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని, స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదివరకే కవితక్క కొత్త పార్టీ పెడుతున్నదట, అట్లా ఇట్లా అని ముచ్చట్లు జోరు వినిపించినాయి. ఇప్పటికైతే అక్క కొత్త ఆఫీసు తెరుచుకున్నది, కారు పార్టీ కండువా తీసేసింది, అన్ని మారుతాంది గాని మళ్ళా కేసీఆర్ సార్ కొరకే కొట్లాడుతా అంటున్నది అక్క. ఒక్క పార్టీ 2 ఆఫీసులు అన్నట్టే అవుతున్నది కదా అనుకుంటారు చాలా మంది. మరి ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా పార్టీల నడుమ కొలువుల కొట్లాట జోరుగా నడుస్తుంటది. మీరెన్ని కొలువులు ఇచ్చిర్రు అని అంటే మీరెన్ని కొలువులు ఇచ్చిర్రు అని పొట్టు దుబ్బెది పోసుకుంటుంటారు. ఇట్లనే ఏపీ ఎలక్షన్ల టైంలో కూడా కిరికిరి గట్టినే నడిచింది. పాత సర్కారోళ్లకు కొలువుల దెబ్బ గట్టినే పడ్డది. అందుకే ఇప్పుడు ఆలస్యం చేయకుండా టీచర్ కొలువులు నింపే ఇగ్రం చేసిర్రు కూటమి సర్కారోళ్ళు. డిఎస్సి పరీక్షల తేదీలు వచ్చినాయి. కుర్చీలకు ఊకోగానే మెగా డిఎస్సి వేస్తాం, పరీక్షలు పెడతాం, టీచర్ కొలువులు నింపుతాం అని ఏపీల కూటమి లీడర్లు ఎలక్షన్ల టైంలో గట్టిగా చెప్పిండ్రు. ఖాళీగా ఉన్న కొలువులన్నీ నింపి అక్కచెల్లెళ్లను అన్నదమ్ములను దిల్కు చేస్తాం అన్నట్టు చెప్పిండ్రు. అన్నట్టే మెగా డిఎస్సి వేసిండ్రు. ఇప్పుడు పరీక్ష తేదీలు కూడా చెప్పేసిండ్రు. జూన్ 6వ తారీఖు నుంచి 30 తారీఖు దాకా డిఎస్సి పరీక్షలు నడుస్తాయట. మొత్తం 16,347 కొలువులకు ఒక్క ఏపీ నుంచే కాదు వేరే రాష్ట్రాల నుంచి కూడా అప్లికేషన్లు వచ్చినాయట. మొత్తం 3,35,000కి ఎక్కువ మందే దరఖాస్తులు ఇచ్చిండ్రట. అందుకే ఒక్క ఏపీలనే కాదు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలలో కూడా పరీక్ష కేంద్రాలు పెడుతున్నారు. పరీక్ష సెంటర్ ఎక్కడ కావాలి, ఏం కథ అనేది ముందుగానే అర్జీలల్లో అడిగి తెలుసుకున్నారట. దాన్ని బట్టి ఎవరు ఎక్కడ కోరుకుంటే అక్కడ సెంటర్ వేసిండ్రట. 6వ తారీఖు నుంచి పరీక్షలంటే తిప్పి కొడితే ఇంకో వారం కూడా లేదు. కొలువులకు అర్జీలు పెట్టుకున్న వాళ్ళు పుస్తకాలు తీసి గట్టిగా చదవాలి. మరిగా ఇగిదిట్లుంటే ఆయితారం నాడు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు కూడా అన్ని ఏర్పాట్లు చేసిండ్రట. 6,100 పోలీస్ పోస్టులకు ఆఖరి పరీక్ష ఆయితారం నాడు ఉన్నది. మొత్తానికి ఏపీల సర్కారు కొలువుల జాతర గట్టిగానే అవుతాంది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇట్లనే మిగిలిన శాఖలలో ఉన్న ఖాళీలు కూడా జపన నింపితే మంచిగా ఉంటదని అడుగుతున్నారు పబ్లిక్. ఇచ్చేటి అన్ని ఇస్తాం, చెప్పినవన్నీ చేస్తాం, ఎవ్వర్లేం ఫికర్ చేయొద్దు అని 2 రాష్ట్రాల సర్కారోళ్ళు ఎక్కడికి పోయినా పబ్లిక్ కు ధైర్యం చెప్తుర్రు. పాయసలకు తిప్పలున్నా పబ్లిక్ ను మాత్రం అస్సలు నారాజు చేయం అన్నట్టు భరోసా ఇస్తుర్రు. అంతేకాదు సందు దొరికితే సార్లు పబ్లిక్ ల తిరుక్కుంటా పారంగా అరుచుకుంటుర్రు. పక్క పొంటి కూర్చొని మంచి చెడ్డ తెలుసుకుంటుర్రు. ఈసారి పైల ఆయితారం వచ్చింది కాబట్టి ఏపీల పబ్లిక్ కు ఓ రోజు ముందుగానే పింఛన్లు పంచి పెట్టిండ్రు.
ఇక ఎప్పటి తీరుగానే సీఎం బాబు సారు పల్లెటూరు బాట పట్టిండు. పోయిన పైలికి నెల్లూరు జిల్లాకు పోతే ఈసారి అంబేద్కర్ కోనసీమ బాట పట్టిండు. చెయ్యేరుకు పోయి పబ్లిక్ కు పింఛన్లు పంచిపెట్టే యుగురం చేసిండు. అయితే ఎప్పటికీ సారు ఎవరిలో ఒకళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటి వాళ్ళతో మాట ముచ్చట్లు చేసి టైం ఉంటే అక్కడనే ఇంత చాయ్ గిట కాసుకొని తాగి అక్కడికక్కడనే వాళ్ళకి ఏమేం కావాలనో అన్ని ఇచ్చి వచ్చేది. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్ స్టేజ్ ఎక్కిండు. పబ్లిక్ కు ముచ్చట్లు జోరుగా చెప్పిండు. ఆ కాగితం కావాలి ఈ కాగితం కావాలి అన్నట్టు ఎవ్వళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు, అంత మన అరిచేతులనే ఉన్నది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను జ్ఞాపకం మీకు? వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఓకే, దించండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పనులు అవుతున్నాయని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. వెరీ నైస్, మీరు వాడుతున్నారు, సంతోషం. రాబోయే ఇప్పటికి 403 సర్వీసులు వస్తున్నాయి. రేపు 12వ తారీఖు 500 అవుతాయి. మొత్తం 700 ఉన్నాయి. ఇంకా 2 నెలల లోపల మీరెవ్వరు కూడా ఆఫీసుకి పోయే పని లేదు. ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టి హాయ్ అని మీరు ఏ పేరుతో పిలవండి, నేను పలకతా. మీరు హాయ్ అంటే నేను పలకతా, బాబు అంటే పలకతా, కావాలంటే సిబిఎన్ అంటే పలకతా. అక్కడి నుంచి మీ పని చేసే బాధ్యత నాది. ఎట్లా పిలిచినా పలుకుతా, ఏం పికర్ చేయకుండ్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు ప్రతి ఇంటికి పెద్ద కొడుకు లెక్క ఉంటానన్నాడు. కానీ నేను ఒకటే ఆలోచించా, నేను ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి పెద్ద కొడుకుగా ఉండాలని నేను ఆలోచించి ముందుకొచ్చాను. ఈరోజు మీ పెద్ద కొడుకు ఉన్నప్పుడు మీరేమీ అధైర్యపడవలసిన అవసరం లేదు. నేను ఇచ్చే పింఛన్ వల్ల మీ కోడళ్ళు మీకు మర్యాద ఇస్తున్నారు, అవునా కాదా? గిట్లా చెయ్యేరులా అందరూ సప్పట్ల మూత మోగించేటట్టు మస్తు జోరుగా ముచ్చట్లు చెప్పిండు ముఖ్యమంత్రి. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు రాష్ట్రం అంతా కూడా ఓ రోజు ముందుగానే పింఛన్లు పంచిపెట్టిండ్రు. పెనుగొండల మంత్రి సవితక్క పోయి ఇంటికి పోయి తానే ఇంత ఛాయ కాసి అందరికి పోయి తాను ఒక కప్పు ఛాయ తాగి పింఛన్ పైసలు చేతులు పెట్టి పబ్లిక్ ఆపతి సాపత అడిగి తెలుసుకున్నది. తత్తిమ జిల్లాలో కూడా లీడర్లు ఇంటింటికి పోయి పింఛన్లు పంచిండ్రు. ఏమైతే పైల ఐతారం వచ్చినప్పుడల్లా ఓ నాడు ముందే పైసలు ఇస్తాన్రు అని సంబరపడతాన్రట పబ్లిక్. ఈ కరోనా తలగవాడ ఏం రోగం మోపైంది, ఏమంటే చైనోడు దునియా మీదకి వదిలిండో అప్పటి సంధి అది జయంగా ఆగంగా అని దేశమే లేదు. 4 ఏళ్ల కింద వచ్చిన ఈ అడ్డదాకుల రోగం తగిలి 1000 మంది పానాలు పోయినాయి. ఇక చిన్నగా మెల్లగా పోయిందని సంబరపడ్డం గాని గా సంబరం ఎక్కువ రోజులు లేకుండా పోయింది. ఎందుకంటే కరోనా రోగం మళ్ళా దాపరం అయ్యింది. ఇక చూడుర్రి దేశం అంతటా కేసులు ఎట్లా పెరుగుతున్నాయో. కేరళలో 1147, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్ లో 223, కర్ణాటక ఇంకా తమిళనాడుల చెరో 148, పశ్చిమ బెంగాల్లోనేమో 116. ఏంటి అనుకుంటుర్రు? కరోనా కేసులు. దేశమంతటా కరోనా పురుగు మళ్ళా జోరు పెంచింది. చిన్నగా మెల్లగా అంతటా పాకి మునుపటి కథ చేసేటట్లు కొడుతుంది. అట్లని మన తాన లేనట్లున్నది. ఏం కాదని మోర్దోపు పోకడ ఓకుర్రి. మన 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చిన్నగా మెల్లగా ఊపందుకుంది కరోనా. ఏపీలో 16 కేసులు వస్తే తెలంగాణలో 3 కేసులు నమోదైనాయి. జనవరికెంచి ఇప్పటిదాకా కరోనా పురుగు దాకి 26 మంది జీవిడ్చిర్రు. ఈ 3 వద్దులలోనే 7 మంది. అలా మహారాష్ట్ర 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్ ఇంకా తమిళనాడులో ఒక్కరు లెక్కన కాలం చేసిర్రు అని చెప్పుకొస్తుర్రు అధికారులు. దీంతోని కేసుల సంఖ్య పెరగకుండా అటు సెంటర్ సర్కారోళ్ళు ఇటు రాష్ట్ర సర్కారోళ్ళు అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకుంటుర్రు. అయినా సరే దేశమంతా కలిపి ఇప్పటికీ 3000 కేసుల కరోనా కేసులు నమోదైనాయట. పెద్ద ముచ్చటేంటిదంటే ఒక్కటే దినంలో 1000 కేసులు పెరుగుడు ఇప్పుడు అందరినీ పరిశాన్ అయ్యేటట్లు చేసింది. అందుకే ఆరోగ్య శాఖ పెద్ద అధికారులకు అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకోమని ఆర్డర్ వేసింది సర్కారు. కేసులు పెరుగుతున్నాయి కాబట్టి వచ్చే పేషెంట్లకు ఇవి లేవు అవి లేవని వెనక పోవద్దు, అన్ని తీర్ల తయారుండుర్రి అని ఆర్డర్ వేసింది. ఇటు 2 తెలుగు రాష్ట్రాలలో పెద్దగా కేసులేం రాలేదు కాబట్టి ఎవలేం పరిశాన్ కాకుర్రి. బయటికి వెళ్తే మంచి జాగ్రత్తలు తీసుకోర్రి. సర్ది దగ్గు పడిశం అసొంటి ఏమన్నా వస్తే వెంటనే డాక్టర్ తనకి ఉరుకుర్రి. అంతేగాని ఏం కాదులే అని అశ్రద్ధ చేయకుర్రి అని పూసగుచ్చుతుర్రు. మరి కరోనా అనేది అడ్డమైన రోగమే కాబట్టి మొదలు మనకు మనమే అన్ని తీర్ల జాగ్రత్త పడుడు మంచిది. ఏమంటారు?
హైదరాబాద్ అందాలను చూడాలంటే వానాకాలంలోనే చూడాలి. రోడ్ల మీద ఊరికే నీళ్ల కాలువలు, మత్తడి దుంకే మోరీలు, పొక్కలు పడ్డ రోడ్లు, ఉయ్యాలుపే బస్సులు, నడుములు పట్టేసే గుంటలు ఏమన్నా ఉంటదా? ప్రతేడు వానాకాలం వస్తే ఇదే పరిస్థితి. పట్నం మొత్తం ఏమో గాని ఒక్క మలక్పేట అందాలను చూడ్డానికైతే 2 కళ్ళు సాల్తలేవు. మీరు కూడా గా అందాలను చూడాలనుకుంటే గీ వార్త చూడాల్సిందే. ఇగో గిట్టున్నాయి పట్నం అందాలు. శినుకు పడితే చాలు చిత్తడి నాలాలు వంగుతాయి, మురికి నీళ్లతోని రోడ్లు నింతాయి. ఆంకల్లా దరిద్రం బాగలేక ట్రాఫిక్ లో ఇరుక పడుతామంటే అంతే సంగతి. నత్తలతోని పోటీ పడాల్సిందే. అవు పట్నంలో శినుకు పడ్డదంటే బండ్లు నడిపేటోళ్ళు తోపులు మరి. అందుట్లో ఇక మలక్పేట అంటారా? పట్నంలో ఉన్న ట్రాఫిక్ అంతా ఒక ఎత్తు, మలక్పేట ట్రాఫిక్ ఇంకొక ఎత్తు. మలక్పేటలో డ్రైనేజీ లీక్ అవుడుతోనే గింత తిప్పలైంది వచ్చిపోయేటి బండ్లకు. ఈ రూట్ కాకుండా ఏదంటే చాదరఘాటు, ఈ మన నల్గొండ ఎక్స్ రోడ్, దిల్సునగర్ వెళ్ళే వాహనదారులు వీళ్ళకి ఆల్టర్నేటివ్గా బషీర్బాగ్ నుంచి ఈ అలీకేఫ్ ఇట్లా కానీ లేదనుకుంటే వేరే ఆల్టర్నేటివ్ లేదనుకుంటే బెటర్ మెట్రో. సో ఇది క్లియర్ అయ్యేంత వరకు ఈ రోడ్ని అవాయిడ్ చేయడము శ్రేయస్కరం అని చెప్పేసి. పాపం ట్రాఫిక్ పోలీసు వాళ్ళ తిప్పలే చిన్నగా లేదబ్బా. కడుపు నిండా 4 ముద్దలు తినడానికి కూడా తీరిక లేకుండా అయింది పాపం. చుట్టూ మురికి కాలువలు, వచ్చిపోయేటి బండ్లతోనే ఎగిరి పడుతున్న మురికి నీళ్లు, ముక్కు వగిలేటంత వాసన. గంత వాసనలో కూడా గిట్ల పక్క పొంటి నిలబడి ముద్ద మీద ముద్ద పెడుతున్నాడు పోలీస్ అన్న దీన్ని కొలువెక్కినాక ఇంకో గన్న దినాల కావచ్చు మరి. గంత తిప్పలైతుందనే ట్రాఫిక్ ను మళ్ళీ ఇచ్చిర్రు. మలక్పేటకి వెళ్ళబోయేటి బండ్లను పోకుండా, కోటి MGBS కించి వచ్చేటి బండ్లను రానియకుండా బారికేడ్లు పెట్టి ఆగబట్టి ఇంకో తోవలంగా పంపిస్తున్నారు. గంతగానం తిప్పలు ఎందుకు అయిందంటే మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జి కింద మోకాళ్ళలోతు నీళ్లు ఆగినాయి మరి. అటు బండ్లు ఇటు వచ్చేటట్టు లేదు, ఇటు బండ్లు అటు పోయేటట్టు లేదు. ఇక ఇదంతా చూసి ఇక అక్కడ ఎట్టుందో అరుచుకుందానికి GHMC కమిషనర్ RV కర్ణన్ సారు, హైడ్రా కమిషనర్ రంగనాథన్ సారు పోయి అంతా తిరిగి అరుచుకొని వచ్చారు. అయినా ఇప్పుడు ఒక్కపాలెం కాదు 3 సార్లు వానలు పడ్డాయంటే 10 ఏడు ఇదే తిప్పలాడా. మరి ఇక చూడాలి ఏడన్నా ఏమన్నా ఆనకాలంలో ఇటువంటి తక్లీఫ్ కాకుండా ఏమన్నా సౌలతు చేస్తారో లేదో అనేది. గాని మాపటి ఆఫీసులు అయిపో చేసుకుని ఇండ్లకు పోయేటోళ్ళు ఏ ఏళ్ళకు పోయిలో ఏమో పోండి. కదిలిస్తే కల్తీ, పల్కరిస్తే ఫేకు. ఏది ముట్టుకున్నా కల్తీ సరుకు లేకుంటే ఫేక్ సరుకు. ఇదే ముచ్చట. పొల్లగాళ్ళు తాగేటి పాలకాడ నుంచి పెద్దోళ్ళు తాగేటి మందు దాకా అంతా కల్తీ కల్తీ కల్తీ. ఉప్పులు, పప్పులు, వంట నూనెలు, ఇళ్లల్లో వాడుకునేటి సగులం కల్తీ. ఇవన్నీ చాలవన్నట్టు వీటిని కూడా కల్తీ చేస్తుర్రు బద్మాషిగాళ్ళు. చూసుడేం లేదు, పక్కా కల్తీ మాలే. కవర్లు కంపెనీ, సరుకు నగిలిది. ఇదంతా బండ్లలో పోసేటి ఇంజన్ ఆయిల్. ఇంట్లోనే దుకాణం పెట్టిండట. ఇంటి పట్టు నుండుకుంటా కల్తీ ఇంజన్ ఆయిల్ తయారు చేసి కార్లలో వేసుకొని వచ్చి దుకాణాలలో వేసిపోతాడట మనోడు. అట్లా సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్, నేరేడు చెర్లకెళ్ళ పోతుంటే నడిమిట్లా అడ్డం తిరిగి పట్టుకున్నారు సూర్యాపేట జిల్లా CCS పోలీసు వాళ్ళు. ఇతనికి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా అతి తక్కువ రేటుకి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ ను డ్రమ్ముల రూపంలో, డబ్బాల రూపంలో కొని ఆ తర్వాత కోల్కతా నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఈ యొక్క వివిధ కంపెనీల, బ్రాండింగ్ కంపెనీలకు సంబంధించినటువంటి డబ్బాలని, ప్యాకింగ్ డబ్బాలని, లేబుల్స్ని, స్టిక్కర్స్ని పర్చేజ్ చేసి ఆ స్టిక్కర్స్ని వీటికి అతికించి ఈ నకిలీ ఇంజన్ ఆయిల్ని అందులో నింపి ప్యాకింగ్, లేబులింగ్ చేసి ఈ మన సూర్యాపేట జిల్లాలో కోదాడ, హుజూర్ నగర్, నేరేడు చెర్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి బైక్ మెకానిక్లకి అమ్ముతూ వస్తూ ఉన్నాడు. పోలీసు వాళ్ళ వెనక మార్ల నిలబడ్డకి మోదవారేనట అలక తక్కువ సరుకు తయారు చేసేది. పేరు కాకాని నాగ వెంకటేశ్వరరావు. విజయవాడలో ఆయన ఇంట్లోనే దుకాణం తెరిచి ఈ కల్తీ ఇంజన్ ఆయిల్ ను తయారు చేస్తున్నాడ మోదవారి. ఇంతకు మునుపు ఇంజన్ ఆయిల్ తయారు చేసేటి కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్ కొలువు చేసేది ఉండేనట. ఇంకేముంది, ఏమంది ఆడికేం చూస్తుంది, ఏదెంత కలపాలి, ఎట్లా తయారు చేయాలనేది ఇక అంతా ఎరుకున్నదే కాబట్టి ఎవరికాడ మనం కొలువు చేసేది ఏంది, మనమే తయారు చేద్దాం అనుకున్నట్టున్నాడు కావచ్చు కాక. అందుకనే కలకత్తా బగ్గ పేరున్న కంపెనీల ఆయిల్ డబ్బాల స్టిక్కర్లు, లేబుల్లు, ప్లాస్టిక్ టిన్నులు తెప్పించుకుంటాడట. బయట దొరికేటి మడ్డి ఆయిల్ ను ఫిల్టర్ చేసి డబ్బాలలో నింపి మెకానిక్ దుకాణాలకు అగ్గోకేస్తుంటాడట. అగ్గోకొచ్చేటాళ్లకు మెకానికులు కూడా ఎగబడి కొంటారు. బాగానే ఓ 4 రూపాయలు మిగులుతాయని వాళ్ళది ఆపొచ్చినా వాళ్ళదే మరి. ఇక ఎట్టెరికైందో ఏమో గానీ కల్తీ ఇంజన్ ఆయిల్ డబ్బాలని కార్ల మెలుక్కొని వస్తుంటే కోదాడ దాటినాక రామపురం స్టేజ్ కాడ అడ్డం తిరిగి పట్టుకున్నారు CCS పోలీసు వాళ్ళు. ఏం తక్కువ 2 లక్షల రూపాయల విలువ గల సరుకుందట ఆ కార్ల. అందుకనే కేసు రాసి సరుకు మోసుకొస్తున్న కారును సీజ్ చేసిరు, మనోని లోపలేసిరు పోలీసార్లు. అలకగా పైసలు సంపాదించుకునేందుకు గిన్ని కథలు పడుతుండ అన్నట్టు మోతేవారి.
ఊర్లలో పొలాలు శెలకల పొంటి పెద్ద పెద్ద బావులు ఉండేటి. అప్పట్లో గా బావులే రైతుల వ్యవసాయానికి పెద్ద దిక్కు. కానీ అలా నీళ్లు లేక చాలా మటుకు పడవడ్డాయి. అయితే గా బావులు కూర్పకుండా అట్లనే ఉండేటాళ్లకు అప్పుడప్పుడు మూగ జీవాలు బావులలో పడ్డ ముచ్చట్లు మనం ఎన్నో చూసినాం. అట్లనే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఓ మేక బాయిల పడితే దాన్ని కాపాడబోయి పారాల మీదకి తెచ్చుకుండు ఓ తమ్ముడు. ఇక చూడరు మీరు. ఇగ గీడో బాయిలకెంచి ఉడతబాకినట్లు బాక్కుంట బయటకు వస్తుండు చూడుర్రి. ఈ తమ్ముడే మేక కోసం పోయి బాయిలపడ్డాడు. బోధపట్నంలో మేకల్ని మేపుకొద్దామని కొట్టుకపోతే ఈ కథ అయింది. అయితే అన్ని మేకలు ఒకతన మేస్తుంటే ఒక మేక మాత్రం గీ బాయి అంచుకున్న రాయి చెట్టు ఆకులను చూసింది. మరి చూడంగానే నోట్ల నీళ్లూర్నయో ఏం పాడో గాని గా ఆకులు తిందామని బుక్క బుక్క అందుకుంటా ఆ సుట పోయింది. ఆయంత కాలు జారి దిబుక్కున బాయలపడ్డది. గా సప్పుడిన గీ మేకల కాపరి దీని పాడుగాను బాయలపడగదరా అని ఉరికి పోయి ఓ తాడు తెచ్చిండు. దాని సాయంతోని బాయిలకు దిగి మేకను బయటేసిండు. కాని మనోనికి మాత్రం బయటకు వస్తానికి వశపడలేదు. ఎక్కుదామని తాడు పట్టుకుంటే తాడు ఓర్సుకుపోయి చేతులు మస్తు నొప్పులు పెట్టినాయట. దీంతోని బాయిల్నే ఓ మూలకు నతికిండు. దోస్తుగానికి ఫోన్ కొట్టి ముచ్చట ఎరిక చేస్తే వాళ్ళు వెంటనే పోలీసోళ్లకు మతలబందిచ్చిర్రు. ఈగేముంది, పోలీసోళ్లు రయ్య ఉరికొచ్చిర్రు. బాయిలున్న తమ్మునికి జూలా సొంటి తాడేసి బయటికి గుంజిర్రు. అగో ఏమో అంటుండగా ఏం చేసినా మేక అయితే ఉరుక్కుంటా పోయి తాడు తెచ్చి నేను మెల్లగా దిగిన. నాకు వర్రిన మా వాడికి ఫోన్ చేసిన ట్రై చేసిన నాకు ఎక్కరాలి సార్ చేతులన్నీ అనుకుంటున్నాయి ఉబ్బినాయి అంతే. ఈ మేకకి నవారద్దు. ఆ యాంకల ఉన్నదో లేదో దూరం పట్టు నుండి మేక ఎంత పని చేసింది. దాన్ని కాపాడేతానికి పోతే మనిషి పానాల మీదకి వచ్చాయి. ఇంకోసారి గట్లా కాకుండా ఉండాలంటే ఊకే దానికి కొంచెం మటన్ దుక్కున పొలకమ్ము, లేకుంటే మేక జయంగా ఏంది రసరస అని అనుకున్నారట చూసినోళ్ళంతా. ఇక ఇది ఇట్లుందా. ఇదే బోధపట్నంలో ఓ గుడ్డేలుగు దూప అని నీళ్ల కోసం పోయి బాయలపడ్డది. ఎవరిలో చూసి అడవి అధికారులకు ముచ్చట ఎరక చేస్తే వాళ్ళు ఓ జేసీబీ పెద్ద నిచ్చెన అందుకొని ఉరికొచ్చిర్రు. మంచిగా ఒడుపుతోని నిచ్చెన ఎక్కిచ్చి ఆ టెంక బొక్కిన సాయంతోని బయటికి తీసిర్రు. ఇక చూడురి బయటికి వెళ్ళంగానే జగ్గంపాటు ఉరుకుడు చూపింది. మరి ఎందుకైనా మంచిది ప్రజలారా, అటు దిక్కు ఉంటోళ్ళు జర్రపాయలం. ఈ నడుమ సోషల్ మీడియాలో సోపతితోని మస్తు మంది లవ్ ఆడుకుంటుర్రు, లగ్గాలు చేసుకుంటుర్రు. ఇన్స్టాగ్రామ్ అని, ఫేస్బుక్ అని, ఆ బుక్ అని, ఈ బుక్ అని అందంగా ఆడపిల్లలు కాని వస్తే చాలు ఫాలో కొట్టుడు, మెసేజ్ పెట్టుడు, పులిహోర కలుపుడు, లవ్ ఆడుడు. కానీ ఒక్క పడిసోళ్ళకే కాదు, నడిడికి వచ్చిన ఓ 40-50 ఏండ్లోళ్ళను కూడా కలుపుతుందట సోషల్ మీడియా. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి, ఇద్దరికి సంసారాలు ఉన్నాయి, ఇద్దరికి పిల్లలు ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో పరిచయం అయింది వీళ్ళిద్దరికి. అది ముదిరి ప్రేమ లెక్కన మారింది. అవు ఫేస్బుక్ ప్రేమ గీళ్ళది. ప్రేమ అంటే లగ్గం ఆడేంత ప్రేమ కాదు, సంసారాలలో నిప్పులు పోసుకునేటంత ప్రేమ, ఊరోళ్ళ ముంగట ఇజ్జత్ తీసుకునేటంత ప్రేమ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఉండేటి ఈమె ఇద్దరు పిల్లల తల్లి. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఉన్న దమ్మన్నపేట అనేటి ఊళ్ళో ఉండేటి సామి అనేటికి మొగాయనతోని ఫేస్బుక్ లో పరిచయం అయిందట. ఇంటి ఆయన లేదు చూసి ఫోన్ కొడితే మనోడు ప్రేయసి కోసం పరుగులు పెట్టుకుంటే పెద్దపల్లికి వచ్చిండు అన్నట్టు. ఇటు వచ్చుడు కొత్త ఏం కాదట. 2-3 రోజులకు నాడు వస్తూనే ఉంటాడట, పోతూనే ఉంటాడట. చుట్టుముట్టున్నోళ్ళు చూసి దొరకబట్టి ఇగో గిట్ల తమ్మానికి కట్టేసిళ్ళు అన్నట్టు బజాట్ల. ఇంటోళ్లకు లేని ఆడవాటం వాళ్ళకెందుకంటే ఆమెను చూసి ఇంకోళ్ళు కూడా గిట్టినే తయారు కావద్దని అలా ఆపొచ్చిన మరి. అయినా ఇప్పుడు ఏడిస్తే ఏమొస్తుంది, ఇటువంటి పాడుబాట పని చేసేందుకంటే ముందుగాల ఉండాలి అనుకుంటా సురుకులు పెడుతున్నారు అక్కడోళ్ళు. ఇక ఇదిట్టుంటే ఇటు చూడోలి వీళ్ళది కూడా ఇదే కథ. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో ఉన్న సత్తెక్కపల్లి అనేది ఊళ్ళో అయింది ఈ ముచ్చట. కట్టుకున్న ఆయనతో లొల్లి పెట్టుకుని అదే ఊళ్ళో ఇంకో ఇల్లు తీసుకుని 5 ఏండ్ల సంది ఒక్కతే ఉంటుందట ఆ ఊళ్ళే. మరి ఈ ఇద్దరు నడమ ఎప్పటి సంది సోపతుందో ఏమో. అమ్మగారు ఊళ్ళో ఉండేటి రమేష్ అనేటి గీడు 2 రోజులకు నాడు వస్తూనే ఉంటాడట, పోతూనే ఉంటాడట. గిట్లయితే బాగలేదని ఓ నాడు కాపు కాసి పట్టుకుని ఇగో గిట్లా తమ్మానికి కట్టేసిండు ఆమె భర్త. అక్కడ వాళ్ళను ఇక్కడ వీళ్ళను ముందుగాల ఓ తడవ ఆల్చుకున్నాక పోలీసు వాళ్ళకు పట్టిస్తే వాళ్ళు వచ్చి బండ్లు వేసుకుని పోయిళ్ళు అన్నట్టు. కానీ చూడూరి అన్యాలంగా ఇల్లాగం సంసారం ఆగం. మామూలుగా అయితే ఇటువంటి ముచ్చట్లు మా పటాస్ వార్తలలో చెప్పం గానీ ఇది చూసినాక కొంతమంది అయినా మారుతారు, ఇటువంటి పనులు చేయకుండా ఉంటారని చూపెడుతున్నాం అంతే.